హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ప్లాట్స్ టైమ్. నా పేరు ఒల్లూరు వెంకటేశ్వర్లు, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ఫ్రమ్ హైదరాబాదు. నేను ప్యాషన్ ఇన్ ద రియల్ ఎస్టేట్లో ఉండటం వలన రిటైర్డ్ జనరల్ మేనేజర్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనమాట. యాక్చువల్గా చాలా కస్టమర్స్ నుంచి చాలా ఎంక్వైరీస్ వస్తూ ఉంటాయి. ఆ ఎంక్వైరీస్ని బట్టి ఇప్పుడు ఈ వీడియోస్ అనేది మనం చేయటం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే విల్లాస్ ఎక్కువ ఇప్పుడు అంటే పోస్ట్ కోవిడ్ తర్వాత చాలా వరకు ఏంటంటే విల్లాస్కి బాగా డిమాండ్ అనేది పెరగడం జరిగింది. కారణాలు ఏంటంటే హైజీనిక్ కండిషన్స్ కానీ, లార్జర్ ఏరియాస్ కానీ, దీనివల్ల కూడా ఏంటంటే విల్లాస్ అనేది ఒక లైఫ్ స్టైల్ అనేది అది యాక్చువల్గా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంటు ల్యాండ్తో పోల్చుకుంటే తక్కువ ఉండొచ్చు, కానీ ఒక లైఫ్ స్టైలు, ఒక లగ్జరీ లైఫ్ స్టైలు అనేది ఎక్కువ మంది చాలా ఇష్టపడుతున్నారు. యాక్చువల్గా ప్రశాంతమైన వాతావరణంలో, పొల్యూషన్ లేని ప్రాంతం, పొల్యూషన్కు దూరం ఉన్న ప్రాంతంలో చక్కటి జీవన శైలిని ఏర్పాటు చేసుకోవడానికి విల్లాస్ని ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు ఇప్పుడు. అందువల్ల దానికి తగ్గట్టుగా ఆ కస్టమర్స్ తగ్గట్టుగానే చాలా వరకు విల్లా ప్రాజెక్ట్స్ కొన్ని డిఫరెంట్ బడ్జెట్ రేంజ్లో ప్లేసుల్లో వస్తూ ఉన్నాయి. అవి ఏ విధంగా కూడా మనం చిన్న అనలైజ్ చేద్దాము. యాక్చువల్గా విల్లాస్ అంతకుముందు ఓఆర్ఆర్ రాకముందు వేరుగా ఉండి, ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత ఆ ఓఆర్ఆర్ గ్రోత్ కారిడార్కి చాలా దగ్గరగా విల్లాస్ అనేది ఇప్పుడు చాలా వరకు బాగా డిమాండ్ ఉందన్నమాట. యాక్చువల్గా ఏంటంటే మనకు తెలిసిందే, రియల్ ఎస్టేట్ పరంగా వెస్ట్ పార్ట్ ఆఫ్ ది హైదరాబాద్ అనేది ఇప్పుడు డామినేటింగ్ ఉంది. బికాజ్ ఆఫ్ ది ఐటీ పర్సన్స్, జాబ్స్, హయ్యర్ ఇన్కమ్ గ్రూప్ అనేది అక్కడ స్టే చేయటం వలన. అందువల్ల ఏంటంటే ఇప్పుడు కూడా విల్లాస్ కూడా అక్కడ కొంచెం ఎక్కువ రేటు ఉంది. కానీ ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత పీపుల్ ఎవర్ డెవలపర్స్ ఆర్ బిల్డర్స్ ఆర్ ఎక్స్ప్లోరింగ్ డిఫరెంట్ ఎగ్జిట్ పాయింట్స్. గ్రోత్ కారిడార్ ఆఫ్ ది ఓఆర్ఆర్లో అన్ని ఎగ్జిట్ పాయింట్స్ దగ్గర కూడా ఏంటంటే ఎక్కడైతే తక్కువ రేట్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి మళ్ళీ కొత్త ప్రాజెక్ట్స్ రావటము, కనెక్టివిటీ కూడా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగా పెరగటం కూడా ఏంటంటే వెస్ట్ పార్ట్ ఆఫ్ ది హైదరాబాద్ స్పిల్ ఓవర్ జరుగుతుంది. అటు సౌత్కి కానీ, అటు నార్త్కి కానీ, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది హైదరాబాద్ అన్ని డిఫరెంట్ ఎగ్జిట్ పాయింట్స్. ఆ విధంగా మనం చూసుకుంటే ఏంటంటే కొన్ని పాయింట్స్ మనం చూసుకుంటే ఒక మంచి ఇప్పటికి కూడా ఒక పొటెన్షియల్ ఉన్న ప్రాంతం చూసుకుంటే కొల్లూరు అండి. యాక్చువల్గా కొల్లూరు ఈజ్ రియల్లీ మంచి రిటర్న్స్ ఇవ్వగలిగిన ప్రాంతం అది. ఇప్పుడు ప్లాట్స్ అయితే, ల్యాండ్స్ అయితే అక్కడ తక్కువ ఉన్నాయి, విల్లాస్ అయితే ఇప్పుడు బాగానే ఉన్నాయి. ఈవెన్ అక్కడ ఇప్పుడు అపార్ట్మెంట్ కూడా వస్తున్నాయి. అంటే ఫస్ట్ ఏంటంటే ఎక్కడైనా కానీ ప్లాట్స్ వస్తాయి, ఆ తర్వాత డిమాండ్ పెరిగే కొంది ప్లాట్స్ అనేది అన్అవైలబిలిటీకి రేట్స్ పెరగటం వల్ల, అఫోర్డబిలిటీ తగ్గటం వల్ల అప్పుడు మళ్ళీ విల్లాస్కి వెళ్తారు. విల్లాస్ నుంచి మళ్ళీ అపార్ట్మెంట్స్ వస్తూ ఉంటాయి. ఈ విధంగా అనేది అర్బనైజేషన్ ప్రకారం కానీ, డిమాండ్ లేట్ ప్రకారం కానీ అఫోర్డబిలిటీని దృష్టిలో పెట్టుకొని పెరుగుతూ ఉంటుంది.